పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే కార్యక్రమం కింద 1000 దూడల అందాల పోటీలను గుడివాడ మండలం లింగవరంలో టీడీపీ సీనియర్ నాయకులు సిహెచ్ జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఏపీఎల్డీఏ సీఈఓ డాక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ లింగ నిర్ధారణ వీర్యం SSS ద్వారా పుట్టిన 1000 దూడలను ఉత్పత్తి చేసి గ్రామాలలో రైతు పోషకులను అధిక ఆదాయం రావాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమన్నారు. పాల్గొన్న దూడలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అధికారులు నాగభూషణ్ రావు, MCH నరసింహులు, హనుమంతరావు, రాజకీయ నాయకులు చాట్రగడ్డ రవికుమార్, వాస మురళి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆనువోలు ఓంకార్ గారు ఇది పొంగనూరు కాప లోకేష్ సోదరులందరూ కూడా వారి వారి దూడల్ని ఒక వరుసలో పెట్టుకొని ఉండవలసిందిగా కూర్చున్నాం. బలానికి సంబంధించినటువంటి ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. శ్రీమతి నంద్యాల రాజకీయ ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే కార్యక్రమం కింద రాష్ట్రంలో 1000 దూడలు ఉత్పత్తి చేసి 1000 దూడల ఉత్పత్తి ద్వారా గ్రామాలలో అధిక పాల ఉత్పత్తి చేయాలి, తద్వారా రైతులకి అధిక ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ఈ వీర్యము 2 స్టాక్స్కి 500 రూపాయలు వసూలు చేసే అవకాశం ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు 1 సంవత్సర కాలం నుంచి ఒక్కొక్క ఇంజెక్షన్ 150 రూపాయలకే ఇప్పుడు చేస్తున్నాము. ఇది 300 రూపాయలు ఖరీదైతే 50% సబ్సిడీతో 150 రూపాయలకి రైతులకు అందించడం జరుగుతుంది. ఈ రోజున ఈ గ్రామంలో దాదాపు గత సంవత్సరం నుంచి చేసిన ఫలితం ఏంటంటే 37 దూడల్ని లేగ దూడల్ని 1000 దూడల్ని ఇప్పుడు ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోనే ఈ గ్రామము ఆదర్శంగా మనకి నిలుస్తుంది. ఈ గ్రామాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రంలోని ఇతర గ్రామాలు కూడా ఈ 1000 దూడల ఉత్పత్తి కార్యక్రమాన్ని సజావుగా చేసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కలలుగనేటువంటి గ్రామ సంపద సృష్టి అనేది మనకి చాలా ఈజీగా తక్కువ ఖరీదుతో చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరము ఈ గ్రామంలో సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల రూపాయల సంపద సృష్టించబడుతుంది. కాబట్టి రాష్ట్రంలోని రైతు సోదరులందరూ ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని ఆదర్శించి వాళ్ళ ఆర్థికాభివృద్ధి చెందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.